విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము 92వ అధ్యాయము. ఉషా పరిణయము. పూర్వము బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకు 1000 బాహువులు. బలిచక్రవర్తికి 9 కుమారులు. ఆ 9 కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. అతను సోనాపురమును పరిపాలన చేస్తూ ఉన్నాడు. 1000 చేతులు ఉన్న బాణాసురుడు ఒక రోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. అది అసుర సంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడే ఉండేటటువంటి 500 వాద్య పరికరాలను తీసుకొని తన 1000 చేతులతో మోగించాడు. పరమశివుడు తాండవం చేసిన తరువాత సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. 1000 చేతులతో 500 వాద్య పరికరాలను ఎంతో గొప్పగా వాయించావు అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. అతను పరుగు పరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రాన్ని విన్న శంకరుడు, నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. అప్పుడు అతనిలో ఉన్న అసుర ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంత చిత్రమైన కోరిక కోరాడో చూడండి. ఈశ్వర, నేనెప్పుడూ నీ పాదాలను ఆశ్రయించి ఉంటాను. నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. పార్వతీదేవితో కలిసిన వాడవై నేను కోట లోపల ఉంటే నువ్వు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నువ్వు భక్తుల కోరికలు తీర్చటంలో వసుడైపోయే వాడివి కాబట్టి నాకు ఈ కోరిక తీరుస్తావా అన్నాడు. అప్పుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కానీ ఈశ్వరుని కారుణ్యం చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చటానికి అంగీకరించాడు. పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకొని కోట బయట అటూ ఇటూ తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అనునయులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ఈ విధంగా శంకరుడు కోట బయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే పరమశివుడు బాణాసురుని కోటకు కాపుగా ఉన్నాడని తెలిసిందో ఇక బాణాసురుని వైపు కన్నెత్తి చూసినవాడు లేదు. ఒకరోజు కోట బయట కాపలాగాస్తున్న శంకరుని వద్దకు వచ్చి, శంకర, ఆ రోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవరూ వచ్చి నాతో యుద్ధం చేయటం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరేమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒకసారి యుద్ధం చేయవలసింది అని కోరాడు. భగవంతుని యొక్క కారుణ్యము వానికి చులకనగా కనిపించింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, ఇప్పుడు ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది. రక్షించవలసిన వాడు తానే. వాడు అడిగిన కోరికకు శిక్షించవలసిన వాడు కూడా తానే. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకు ఉన్న ఇంకొక రూపంతో చేయాలి. నాతో సమానమైన ఇంకొకడు నీ దగ్గరికి వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథమునకు ఉన్న జెండా కింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. నీకున్న వ్యగ్రత పోతుంది అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు స్థితికారుడై కేశవుడిగా రావాలి. పురాణాన్ని అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే శివకేశవులు కొట్టుకున్నారని అనిపిస్తుంది. మన అజ్ఞానాన్ని బాణాసురుని స్థాయికి తీసుకొస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యవ్వనంలో ఉండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఉంది. ఆమె పేరు ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతుంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కళలోకి కృష్ణ భగవానుడి మనమడైన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకు సుఖానుభూతి కొన్ని గుర్తుల చేత స్పష్టంగా తెలిసింది. ఆమె నిద్ర లేచింది. ఆమె నిన్న రాత్రి కలలో ఏ పురుషుని చూసిందో ఆ పురుషుడి కోసం ఆమె మనసు గది తిప్పి తిరగటం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజు ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనే అనుంగు చెలికత్తె ఒకటి ఉంది. ఆమె వచ్చి ఎందుకలా ఉన్నావు అని అడిగింది. నువ్వు ఎవరో పురుషుని వలలో పడ్డావని అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను, ప్రాణ స్నేహితురాలను. కాబట్టి అసలేం జరిగిందో నాకు చెప్పవలసింది అని అడిగింది. అప్పుడు ఉష తన స్వప్నవృత్తాంతాన్ని తెలియజేసింది. అప్పుడు చిత్రలేఖ, నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నువ్వు కలలో కనిపించిన వాడెలా ఉంటాడో చెప్పావు. నేనెందరో రాజాదిరాజులను చూశాను. వాళ్ళ చిత్రపటాలు గీస్తాను. అవి చూసి ఇందులో నువ్వెవరు కనపడ్డారో చెప్పు అని రాజకుమారుల బొమ్మలు చిత్రీకరించింది. తరువాత ఆ చిత్రాలను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరు పేరున వివరించింది. అనిరుద్ధుని చిత్రాన్ని ఉషాదేవి గుర్తించింది. అప్పుడు చిత్రలేఖ, ఆయన పేరు అనిరుద్ధుడు. ఇప్పుడు నేను నీకు ఒక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగరం ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని తీసుకొచ్చి నీ
హంసతూలికా తల్పం మీద పడుకోబెడతాను అని చెప్పి రాత్రికి రాత్రే ద్వారకకు బయలుదేరింది. బయట మూడు కన్నులున్నవాడు ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. ఈయన వరం నిలబెట్టాల్సిన వాడు అక్కడ ఉన్నాడు. శివకేశవుల ఇద్దరి మనసులు ఒక్కటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు కూడా ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలో ప్రవేశించి నిద్రపోతున్న అనిరుద్ధుని ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయనను తీసుకొని ఆకాశ మార్గంలో వచ్చి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుడిని తీసుకొని కోట లోపలికి వెళ్ళటం బయట కాపలా కాస్తున్న మూడు కన్నుల వాడు చూశాడు. ఏమీ అభ్యంతరం పెట్టలేదు.